సో గుడ్ మార్నింగ్ గాయస్, డే 2 ఇవాళ. నిన్న యాక్చువల్లీ భద్రాచలం నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేసి బాగా అలసిపోయి పండుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేసాం. ఇవాళ యాక్చువల్లీ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. పొద్దున్నే లేచి వీళ్ళ పేరెంట్స్తో గుడికి వెళ్ళినాం. ఫ్లాష్ బ్యాక్. అది అయిపోయింది. గుడి చూసుకొని ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటాడు గుర్మన్పాలెంలో, ఇక్కడ పిక్ చేసుకొని సిటీలోకి వెళ్తాం. సో మనం ఇప్పుడే గాజువాక జంక్షన్ నుంచి టువర్డ్స్ MVP కాలనీ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం నాకు తెలియట్లేదు లొకేషన్. మనం ఎటు తీసుకోబోతుంటో క్లారిటీ అయితే లేదు. ఫస్ట్ అయితే టెన్నెట్టి పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ ఒక షిప్ ఉంటుంది, బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది. ఆ షిప్ చూద్దాం, బాగుంటుంది. అది ఫోటోజెనిక్ ప్లేస్. ఫస్ట్ అయితే అది అలా, దాని తర్వాత విల్సి రిషికొండ సైడ్ పోదాం అనుకుంటున్నా. సో ఇది పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అనుకుంటా. ఇది పోర్ట్ ఏరియా సైడ్ వెళ్తున్నాం. సో మన ఎయిర్పోర్ట్ సైడ్ పోతున్నట్టే ఉంది మెయింటెనెన్స్ ఇక్కడ. ఆ హైవే అయితే చెత్తగా ఉంది, కానీ ఈ లోపల కొంచెం నీట్గానే ఉంది. ఆ మెయిన్ NH16 హైవే అయితే దారుణంగా ఉంది. గుంతలు ఏం చేస్తుంటారో మనకు తెలియదు. కానీ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏంటిది, ట్రక్ పార్కింగ్ టర్మినల్. అసలు వైజాగ్ తలుచుకుంటే ఎంత సూపర్ క్యాపిటల్ చేయొచ్చు. పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మస్తు చేయొచ్చు దీన్ని చేయాలనుకుంటే. మస్తు ఇష్టం. అందుకే నాకు వైజాగ్ చాలా ఇష్టం. హైదరాబాద్ తర్వాత వైజాగ్ ఎందుకంటానంటే ఎందుకో ఒక వైబ్ వస్తుంది, లైవ్లీ ఫీలింగ్ వస్తుంది ఈ సిటీ. ఫైనల్గా అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను ధవన్ బైక్ పైన ఎప్పుడు ఆర్కే బీచ్ పైన పోదామా అని. ఇవాళ కుదిరింది. నా వెనక ఒక 250 వస్తుంది అమినార్. ఇదేం జంక్షన్ మరి. తాత జరుగుతాత. సో మనం రైట్ వెళ్తే ఆర్కే బీచ్. యాక్చువల్లీ ఇది అదే రోడ్, మొత్తం బీచ్ రోడ్. లెఫ్ట్ వెళ్తే రుషికొండ వస్తుంది, భీమ్లీ వస్తుంది. అలా 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 సీదా పైకి వెళ్తూ ఉంటుంది. అరే బీచ్ ఎదురే కనిపిస్తలే. ఇది ఒక లుంబిని పార్క్. ఇక్కడ లుంబిని పార్క్ ఉంది. సో ఇదే అనమాట కైలాసగిరి. నేను ఇంతకుముందు వచ్చిన పైకి ఎక్కిన రోప్వే. ఇప్పుడు నాకు తెలిసి బంద్ ఉన్నట్టుంది. ఇవాళ ఏకాదశి కదా, గుడులు గోపురాలు మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఇవాళ. కైలాసగిరి క్రేజీ ఉందిగా. ఫైనల్గా మన సముద్రం కనిపిస్తుంది. అరే వావ్, ఖతర్నాక్ ఉండే. రే మిస్ అయిన లొకేషన్. సరే ముందు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం టెన్నెట్టి పార్క్ వచ్చినాం. ఇందులో యాక్చువల్ బోట్ చెప్పా కదా, అది చూడడానికి వచ్చినాం. ఇప్పుడు టెన్నెట్టి పార్క్ వచ్చినాం అనమాట. లోపల ఫ్రీ అంట ఎంట్రన్స్. వస్తుంది లొకేషన్ అయితే. అరే ఇంద్రది వేరే ప్రపంచంలో ఉంది సడన్గా. నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి దానికే అనుకుంటాయి. లైన్ కట్టారు చూడాడ పోస్ట్ ఫోటోషూట్ కోసం. లైన్ కట్టారు ఫోటో షూట్ కోసం. అంత పెద్ద లైన్ కట్టారు అక్కడ అందరు. వచ్చేసాం. ఇప్పుడు మా ముందు లొకేషన్ వెనక ఉంది. ఇదే అనమాట షిప్. క్రేజీ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. మధ్యాహ్నం పూట కూడా ఎంతమంది వచ్చారు, హాలిడే కదా ఇవాళ. సో ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము. బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. అంతా రాక్స్ అనుకుంటా, బ్లాక్ కలర్ రాక్స్.
మొత్తం అలలు అన్నీ క్రేజీ ఉంది లొకేషన్. ఫోటోషూట్కి అయితే హైలైట్ లేదు అబ్బాయి. సో ఇప్పుడే తెన్నటి పార్క్ నుంచి టువర్డ్స్ ఋషికొండ సైడ్ వెళ్తున్నాం. టైం 12 అయిపోయింది. మళ్ళా మనం స్టార్ట్ అవ్వాలి టువర్డ్స్ వనజంగి. ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ పాయింట్. ఈ లెఫ్ట్లో వైజాగ్ జూ పార్క్. ఇప్పుడు మనం జూ పార్క్ చూసే టైం కూడా అయితే లేదు. ఇదే మన జగన్ మామయ్య కట్టిన బిల్డింగ్, సీఎం బిల్డింగ్. మొత్తం పరదాలు కట్టేసిండ్రు, గ్రీన్ పరదాలు. తొట్లకొండగా. సో మనం తొట్లకొండ బీచ్కి వెళ్తాం. ఋషికొండ రైట్ సైడ్. యాక్చువల్లీ ఫుర్సత్తుగా చూసే టైం లేదు. యాక్చువల్లీ మనం వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఘాటీ సెక్షన్ ఉంటుంది. మస్తు ప్రాపర్టీస్ ఇక్కడ కట్టేసిండ్రు. అసలు ఇంతకుముందు ఏం లేకుండా నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10-15 years బ్యాక్. ఒరే మనము డికేతలో వెళ్ళాలి, స్పెక్స్కి వెళ్ళాలి, లంచ్ చేయాలి, మీ ఇంటికి వెళ్ళాలి. ఇంకో బీచ్కి వచ్చాం, తొట్లకొండ బీచ్. ఇదైతే హైలైట్ ఉంది. హైలైట్. సో ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ సేమ్ ఇంతే ఉంటుంది, కానీ మంచి నీట్గా ఉంది. ఇదైతే చాలా నీట్గా ఉంది కదరా, అండ్ లెస్ క్రౌడ్ కూడా. సో మనం తొట్లకొండ బీచ్ నుంచి మళ్ళీ ఇంకా మనం స్టీల్ ప్లాంట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. చెప్పా కదా, మనం ఇప్పుడు వనజంగి వెళ్ళాలి. 100 kilometers ఉంటుంది. బ్యూటిఫుల్ ఫారెస్ట్, ఘాట్ రోడ్స్ మధ్యలోకి వెళ్తాం. ఇవాళకి అక్కడే స్టే చేస్తాం. రేపు పొద్దున్నే లేచి ట్రెక్కింగ్ చేస్తాం. సూపర్ క్రేజీ ఉంటుంది లొకేషన్. అది మొత్తం మబ్బులతో సూపర్ ఉంటుందంట. సేమ్ మనం గుడిసే వెళ్ళాం కదా, దాంట్లో అలాంటి టైప్. ఇది గీతం యూనివర్సిటీ. ఋషికొండ కరెక్ట్ ఆపోజిటే ఉంటుంది గీతం యూనివర్సిటీ. వైజాగ్లో తెలియని వాళ్ళు ఉంటారు గీతం యూనివర్సిటీ. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్స్, టిటిడి వాళ్ళదే. అచ్చా, సేమ్ కొండపైన భలే కట్టారు. ఇవాళ ఏకాదశి కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. రాడిసన్ బ్లూ ఇక్కడ ఒకటి ఉంది. బీచ్ దగ్గర భలే ఉంది ప్రాపర్టీ. మనది హైటెక్ సిటీలో ఉంటుంది కొండపూర్లో. బీచ్ ఉంటే ఇదే ఫాయిదా అబ్బా. ప్రతిదీ సూపర్ అనిపిస్తుంది. సూపర్గా కడతారు కూడా. ఏంటి ఆర్టిఫిషియల్ చెట్లలాగా ఉంది సెట్టింగ్. కోకో ఎరీనా. ఇందాక టెన్నటి పార్క్ షిప్కి వెళ్ళినాం కదా, అదే అనమాట. మన కళ్ళ ముందు స్ట్రైట్ కనిపిస్తుంది కదా. వీళ్ళెవరు ఎంతమంది కూర్చోబెట్టుకున్నాడు? 4 కూర్చోబెట్టుకున్నా, 5. అదేం బండో ఏంటో, ఆ బ్యాగులతో సహానా. వామ్మో, 4 కూర్చున్నారు విత్ బ్యాగ్స్. నవ్వుతున్నారు. ఐ లవ్ వైజాగ్. ఎస్, ఐ డూ లవ్ వైజాగ్. సో మనకి ఇంకో మీటియర్ 650 యాడ్ అవుతుంది. మన BMW 310 ఇప్పుడు యాడ్ అయింది. నా టోటల్ 4 members. సో యాక్చువల్లీ లేట్ అయిపోయింది. మనం ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మనం స్టార్ట్ అవుతాం వనజంగి. 4 bikes, 5 members. మన హోస్ట్ ఇక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పరా. ఇక్కడ పెట్టినా కనిపిస్తుందా సూపర్ వ్యూ. సో తినే అనమాట మన హోస్ట్. సో టైం అయితే వచ్చేసి అంతా ఈ అబ్బాయి లేట్ చేశాడు అప్పటి నుంచి. ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నాం. 4:20 అవుతుంది.
పాములు పాకుతున్నాయి చూసి 2 పాములు పోయినాయి నా ముందు నుంచి. కూర్చోబడింది నాకు అది. కాదు నువ్వు ఆగకు, ఈ ఏరియాలో ఈ స్ట్రెచ్లో ఆగకు, పక్క పొలాలు దాటుతున్నాయి పాములు. ఇప్పుడే రాజాల వీడియో ఆన్లో ఉంది, ఇప్పుడు ఫుటేజ్ వచ్చి ఉంటుంది. మరీ టూ మచ్ ఇక్కడ ట్రాఫిక్ ఏంది, ఇంత ఇవాళ బాగా రెస్ట్ ఉన్నట్టుంది. అదే పాములు ఉన్నాయిరా నాయన, పాములు దాటినాయి, పాములు దాటాయి. ఇప్పుడు వెళ్దాం. ఎందుకు ట్రాఫిక్? సో గైస్ ఇప్పుడే వచ్చామన్నమాట పాడేరుకి. ఇక్కడ నుంచి వంజంగి ఒక 10 కిలోమీటర్స్లో ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట. మంచి ఇది యాక్చువల్లీ రీసెంట్గా కట్టారు, ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. నడుస్తుంది సెటప్ వాటికి. మన క్యాంప్ ఫైర్ బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. అడవి మధ్యలో ఉన్నట్టున్నాను. మన మధుబాయ్ కష్టపడుతుంది. చలి ఘోరంగా ఉంది. టెంపరేచర్ సంథింగ్ అరౌండ్ 14 degrees ఉంది. చూడాలి రేపు పొద్దున ఎంత ఉంటుందో వ్యూ పాయింట్ దగ్గర. చికెన్ తినడానికి 10:30కి పెట్టినాము ఇందులో పొయ్యిలో. టైం 12:30 అవుతుంది. ఇంకా ఉంది. నాకు తెలిసిన రేపు మనం వ్యూ పాయింట్ చూసుకొచ్చేసరికి మొత్తం ఫ్రై అయిపోతుంది. అప్పుడు తిన్నాం. గుడ్ మార్నింగ్ గైస్, టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పుడు మనం సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 degrees ఉంది. కొంచెం చలి పెడుతుంది. సో అందరం రెడీ అయిపోయినాం. ఇప్పుడు లొకేషన్కి వెళ్తాం.